వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ అగ్నిగుండంలా మారుతోంది. గత 2 వారాలుగా రగులుతున్న నిరసన జ్వాలలు ఇప్పుడు దేశాన్ని అంతర్యుద్ధ మంచుకు నెట్టేశాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజవంశీయుడు రెజా పహ్లవి ఇచ్చిన పిలుపుతో ఇరాన్ వీధులు రణరంగంగా మారాయి. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, వాహనాల దహన కాండతో పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది. అటు డొనాల్డ్ ట్రంప్ చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తుంటే, ఇటు ఖమేనీ అహంకార పాలకులకు పతనం తప్పదు అంటూ సంచలన వీడియోని రిలీజ్ చేశారు. అసలు ఇరాన్లో ఏం జరుగుతోంది? స్టార్లింక్, ఇంటర్నెట్ ఎందుకు కట్ అయ్యాయి? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో ఇరాన్ మారణ హోమం గురించి చూద్దాం. ఇరాన్ లో ఇప్పుడు వినిపిస్తున్నది ఒక్కటే, అది ఆకలి కేకలు, ఆగ్రహావేశాల గర్జన. గత 2 వారాలుగా ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ఇప్పుడు ఉగ్ర రూపం దాల్చింది. దేశంలోని 4వ అతిపెద్ద నగరమైన కరాస్ లో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. వాహనాలు మంటల్లో కాలిపోతున్నాయి, ప్రభుత్వ ఆస్తులు బూడిదవుతున్నాయి. నిరసనకారులను అదుపు చేయలేక భద్రతా దళాలు కూడా చేతులెత్తేశాయి. దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా స్తంభింపచేసింది. స్టార్లింక్, జీపీఎస్ సిగ్నల్స్ కట్ అయిపోయాయి. ఇంటర్నెట్ లేదు. అనేక నగరాలు అంధకారంలో మునిగిపోయాయి. అంధకారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అణిచివేతకు పాల్పడుతోందని జనం మండిపడుతున్నారు. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ కావాలనే ఇరాన్ లో అశాంతిని సృష్టిస్తోంది. చరిత్రలో ఫారో, నిమ్రోద్ వంటి అహంకార పాలకులు ఎలా పతనమయ్యారో ట్రంప్ కి కూడా అదే గతి పడుతుంది అంటూ శాపనార్థాలు పెట్టారు. అటు ట్రంప్ కూడా తగ్గేదేలే అంటున్నారు. ఇరాన్ అధికారులు నిరసనకారులపై సైనిక శక్తిని వాడితే అమెరికా నేరుగా రంగంలోకి దిగుతుంది, వారిని చాలా తీవ్రంగా దెబ్బతీస్తామని వైట్ హౌస్ నుంచి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కానీ ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటి? ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వెన్నువిరగటమే దీనికి ప్రధాన కారణం. అమెరికా, యూరోప్ దేశాల ఆంక్షలు, దానికి తోడు గత జూన్ లో ఇజ్రాయెల్ తో జరిగిన 12 రోజుల యుద్ధం ఇరాన్ ఖజానాను ఖాళీ చేసేశాయి. ఇరాన్ కరెన్సీ విలువ 2025లో ఏకంగా సగానికి పడిపోయింది. డిసెంబర్ లో ద్రవ్యోల్బణం 42% చేరటంతో సామాన్యుడు బతకడమే భారంగా మారింది. తొలుత వ్యాపారులు మొదలుపెట్టిన ఈ నిరసనలు ఇప్పుడు విశ్వవిద్యాలయాలకు, ప్రతి గల్లీకి పాకాయి. రాజవంశీయుడు రెజా పహ్లవి మద్దతుదారులు కూడా తోటవటంతో ఇరాన్ లో ఇప్పుడు ఖమేనీ వెళ్లిపోవాలి అనే నినాదం మార్మోగుతోంది. అటు అంతర్గత కల్లోలం, ఇటు అంతర్జాతీయ ఒత్తిడి, ఈ రెండిటి మధ్య ఇరాన్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.